ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మరోసారి వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇటు కూటమి గెలిస్తే పథకాలన్నీ ముగింపు, వైసీపీ గెలిస్తే పథకాలన్నీ కొనసాగింపు, గతసారి కంటే కూడా ఇంకా మరింత అభివృద్ధి సంక్షేమ పాలనను అందిస్తాం, మరోసారి వైసీపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు సీఎం జగన్. మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి, అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి వచ్చేదాకా మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి, అధికారం వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చంద్రముఖి వచ్చేదాకా మరి ఇలాంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు. ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం, పేదవాడికి ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, బడులు తెరిచేసరికి విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి. ఉన్నాయా గతంలో? జరిగిందా గతంలో? పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడన్నా? అక్క చెల్లెమ్మల కోసము కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మల కోసము ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అక్క చెల్లెమ్మల కోసం, అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల కోసం, మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా? ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. ఫ్యాన్